ఆ స్ప్లిట్ కావాలనుకుంటుంది. ఇప్పుడు హాగర్ అబ్రహాము కలిశాడు, గర్భవతి అయింది. గర్భవతి అయిపోయిన వెంటనే హాగర్ వచ్చింది, కూర్చుంది. శారా లోపలికి వచ్చింది. శారా లోపలికి వస్తే నా అనింది. శారాకి ఎక్కడో కాలింది. అమ్మగారు అని లేవాలి కదా నువ్వు. ఇంకెక్కడ అమ్మగారు, నేను కూడా అమ్మగారు కదా. ఇది ఏలును, దానికి నువ్వు ఇచ్చావు నీ మినిస్ట్రీ యొక్క శరీర వశం. నీ 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 ఆత్మీయ జీవితం దీని కైవశం. సిట్, నేను చెప్తాను కదా, సేట్. నాకు ఒకళ్ళు ఉన్నారు, కొండ మీదకి వెళ్ళినప్పుడు ఒక బ్రదరు 7కి స్టార్ట్ అయ్యేది, 7 పోయి 8 అయింది, 8 పోయి 9 అయింది, 9 పోయి 10 కూడా అయింది. ఓకే, 10 గంటలకు రావటం. ఇంకా 10కి వచ్చి ఏం చేస్తాం? 10కి వచ్చి ఆయన కూర్చొని ఉంటే, హలో ఎడన్నా. ఇప్పుడు కొండ మీదకి వెళ్ళిన వాళ్ళంతా బాగా డ్రింకర్స్, తాగుబోతులు, లైట్ గంజాయి. ఆ టైంలో గంజాయి అంత ప్రెవలెంట్ కాదు. ఓకే, బయట బండి అది కాదు, ఇళ్ళలో మొలిపించుకోవాలి. సో వాళ్ళు ఎడిక్షన్లో ఉన్నాళ్ళు, వాళ్ళు వదిలిపెట్టారు. ఇప్పుడు వాళ్ళ భార్య ఏం చేసిందంటే, మా ఆయన తాగుడు మానాలి, ఆయన ఏంటంటే తాగి పందుల్లో పడుకుంటా, కాలువల పక్కన పడుకుంటా ఉండేవాడు అనమాట. ఏమవుతుందో కూడా తెలియదు, అట్లుండేవాడు. కాబట్టి వాళ్ళ భార్య ఏడిసి ఈయన ఎప్పుడు బాగుపడతాడు అనుకుంది, రక్షణలోకి రావాలి నా భర్త అనుకుంది. భర్త అనుకొని, నేను కొండ మీదకి వెళ్తున్నా, వెళ్ళి బాగుపడతావు, వెళ్ళిపో. ఓకే, ఆయన రోజు వచ్చేవాడు, స్పిరిచువల్గా ఎదిగాడు. ఒక పాయింట్కి వచ్చాడు. ఒక పాయింట్కి వచ్చి ఇప్పుడు ఆయన ఏమైందంటే స్పిరిచువల్గా అందుకుంటున్నాడు, వెళ్తున్నాడు. దేవుళ్ళలోకి వెళ్తుంటే 10 అయింది అనుకుందాం, ఫోన్ వచ్చింది. నేను ఎక్కడున్నా? కొండ మీద ఉన్నాను. సాంబార్ ఎవరు తెస్తాడు మరి? కొట్టు కట్టేస్తారు ఆడ. అయిపోగొడుతున్నా. ఆ తండ్రి పరలోకమందున్న మా తండ్రి. అయిపోయింది. ఓకే, అర్థమవుతుందా? మా ఆత్మీయ జీవితం సాంబార్ అయింది. ఓకే, ఆమెకి ఎంతవరకు కావాలి తెలుసా? ఆయన ఆమె వరకు మారాల. హలో ప్రియ శ్రోతలారా, నాకు నా భార్య నా మాట వినే వరకే మారాలి. అంతకు మించి మారిందనుకో, అది నీ భార్యలో యేసుక్రీస్తొద్దు, నీ భర్తలో కూడా యేసుక్రీస్తొద్దు. ఎంతవరకు మారాలంటే మన పప్పి అయిందాకే మారాలి. అది మనం ఇంకొంచెం ఇస్తే అది ఎక్కడ డాబరమైన అయిద్దో అని మనకు ముందే తెలుసు, కరిసిద్దని. అందుకని దేవుళ్ళో ఉన్నాడు అనుకో, అన్నీ సాత్వికం, అన్నీ దులుపుకొని పోతూ ఉంటాడు. మనం ఒక పప్పెట్ గాడిని చేసుకోవాలి మనకి. సో ప్రభువా, ఏమంటే ఎక్కడికి వెళ్తున్నారు? ప్రార్థనకి. వెళ్ళండి, సపోర్ట్. పోయి పొద్దుగూకుల ప్రార్థనకి ఎందుకు? ఆడు మారిపోయి ఉంటాడు. ఏం చేయటానికి? తెగ ప్రార్థించావులే, ఏడు. ఇక వాడిలోకి వచ్చింది కదా, ఇక ఇది మన పప్పి. హలో, సో శరీరంలోకి వచ్చి పడింది. హాగరు లేవలా, శారా లోపలికి వచ్చింది. ఏంది ఇది లేవలేదని చెప్పి మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చింది. ఈసారి లేస్తుందేమో చూసిద్దని ఇది కాలు మీద కాలేసింది. ఓ లార్డ్ జీసస్, అయిపోయింది. వెంటనే ఆ తలుపులో నుంచి ఆ తలుపులోకి వెళ్ళిపోయింది. ఆడ అబ్రహాం ఉంటాడు. లేరా నువ్వు పనింది. ఏం సరా, నన్ను ఎప్పుడు నువ్వు అనలేదు. ఒక్కోసారి శరీరం పనిచేస్తే రే ఏంది, ఒరే కూడా వస్తుందిరా. నువ్వులే ముందు లే. కర్ర తీసుకుంటున్నా, ముసలోని కదా, లేరా. లేచాడు. సారా, నువ్వు ఇంత వైలెంట్ అవటం నేను ఎప్పుడు చూడలేదు. శరీరం మాది, ప్రత్యక్షత దేవుడిస్తున్నాడు. ఆ గాడిద నల్లమొహంది, కర్రిబొగ్గు, ఐగుప్తులో దాన్ని పడేస్తే మనం ఏరకొచ్చుకున్నాం. గార్బేజ్ క్యాను, అది గర్భవతి అయిన వెంటనే అసలు నన్ను అట్ట చూసింది, ఇట్ట చూడకుండా ఇట్ట. పాపం కన్సీవ్ అయింది కదా, కళ్ళు సరిగ్గా కనిపించండి, మస్క వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే
హాగరు అనింది. వినపడుతుంది, రాదుగా. హాగరు సేయ్, ఏందే సేయ్ అని. నేరుగా జుమ్మున అబ్రాహం దగ్గర, రే విన్నావా లేదా నువ్వు? విన్నావా వినలేదా? ఎవరో సే అనుకున్నారు. ఎవరెవరిని అన్నారు చెప్పు? ఆ శరీరం సిగ్గు లేకుండా తిట్టించుకుంది, మళ్ళీ సారా సిగ్గు లేకుండా అనిపించుకున్నది అనేది కూడా మళ్ళీ ఆయనతో చెప్తుంది. చూసావా అని అనిపించయ్యో అని మళ్ళీ అనిపించకుండా చెయ్యని. ఎవరి ద్వారా? అసలు ఎట్లా సిగ్గు లేదు, ఓడిపోయి అనిపించుకుంటున్నాం. నో 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 నో, నా రైట్స్, నా ప్రివిలేజెస్ నాకు కావాలి. ఎక్కడైతే నీ ఆత్మీయతను శరీరంకి అమ్మేసిన తర్వాత ఎక్కడవుతుంది? సార్ ఈ దాసి నాకు నచ్చలేదని 2 రోజులు చూద్దామని. తర్వాత అది ఏమైందంటే వాళ్ళందరితో చెప్తుంది, నేనే మీ యజమానురాల్ని, శారా ఉంది కదా, కొన్ని రోజులు తర్వాత కూలిదైద్ది. మీరు అందరూ విన్నారు, అమ్మగారు మీరు కూలోంటట్టుగా అన్నారు. ఎవడురా చెప్పింది? ఓనర్ గారు చెప్పి. ఒక్క నిమిషం ఉండరా, ఓనర్ గారు చెప్పారా? 70-80 ఏళ్ళగా మీరు చూస్తున్న ఓనర్ ఎవరు? మొన్న వచ్చిన ఆమె ఓనర్ ఎలా అయింది? అప్పుడు వెనక ఆత్మలో శారా అమ్మేసింది కదా ఓనర్షిప్, స్పిరిట్ని ఫ్లెష్కి అమ్మేసింది కదా, మనసులో వినపడింది. ఓకే, సో అబ్రాహాముని పిలిచింది, కమాట్, నువ్వు రా, నువ్వు న్యాయం తీర్చు, యెహోవా నువ్వు కూడా వచ్చాయనింది. వచ్చానమ్మా. ఏంటంటే నేను నీ ముష్టి బతుక్కి పిల్లలు లేరంటే సాక్రిఫైస్ అయ్యాను రా. ఏంటది? చనిపోయాను. నీకు తెలుసా? భార్య ఇంకొక అమ్మాయిని భార్యగా ఇవ్వటం అంటే దాని అర్థం నీకు తెలుసా? ఎంత ప్రేమో నీకు తెలుసంటరా అబ్రహం. దేవుడు ఉన్నాడు. నిజమే అబ్రహం, నిజమే. దేవుడు అందరూ చప్పట్లు కొట్టిన దూతలారా, పొగబెట్టాం. ఓకే, ఏంటది? ప్రేమే సాక్రిఫైస్. శారా చనిపోయిందంట, చనిపోయి సాక్రిఫైస్ అయ్యి అబ్రహం. అమ్మా, ఆ సాక్రిఫైస్ ఏదో ఆ ఆత్మలో అయితే ఇస్సాకు వచ్చేవాడు కదా. దీనికైనా 100 చావులు చస్తావు కానీ దేవుడికి ఒక్క చావు కూడా చావా? 10 మంది చేత 1000 మాటలు అనిపించుకునే బదులు ఒక్క దేవుడి చేత ఒక్క మాటతో మారచ్చు కదా. ఊరోళ్ళందరినీ పోయి అడుక్కు తినేవాళ్ళగా అడుక్కునే బదులు దేవుడి దగ్గర సస్తే బతికిచ్చడా? లేదు, పో, నా దగ్గర లేవంటాడా? వెళ్ళింది శారా. నీకు నాకు న్యాయం యెహోవా తీర్చునుగాక. ఇది ఎప్పుడైతే కన్సీవ్ అయ్యిందో, గర్భవతి నన్ను తెలుసుకున్నప్పటి నుంచి నీచంగా ఎంచింది. సరే. అప్పుడు అబ్రహాం అన్నాడు, అమ్మా నా వల్ల కాదు, నేను ఆత్మ సంబంధిని. ఆ మాట అన్నాడు, పొడిసేస్తూ. నువ్వేం ఆత్మ సంబంధివిరా, నాన్ సెన్స్. అసలు మా ఇద్దరికి పెట్టింది నువ్వే, అసలు ఇదంతటి కారణం నువ్వే. అప్పుడు అబ్రహాము, ఎందుకని అంటావు? ఎందుకనంటే ఒక ఆత్మ సంబంధి శరీరాన్ని విన్నాడంటే శరీరానికి కోటింగ్ పడ్డట్టే ఆత్మకు కూడా కోటింగ్ పడుతుంది. నీ వ్యధ మనోవ్యధ ఇద్ది, నీ బాధ ఆత్మలో కుంగిపోవటం అవుతుంది, ఆన్సర్ ఉండదు. అప్పుడు అబ్రహాం అనుకున్నాడు, పిల్లలు లేనప్పుడు నేను శారా ప్రేమించుకునేవాళ్ళం. హాగరు వచ్చిన తర్వాత ప్రేమ ఎటే వెళ్ళిపోయిందే. అంటే ప్రేమ అన్నాడు, లేనేడా అనింది. శారా ఏమైపోయింది? జీవితం నిజమైంది. ఎట్లా? సిన్ ఎంటర్డ్ ఇన్ టు దిస్ వరల్డ్. పాపము ప్రవేశించింది. పాపమా? కాదు. ఓకే, దేవుడు వాక్యము కాకుండా చేసేది మొత్తం
వాక్యం కాదు అది, కాదు. వాక్యాన్ని ఎలా ప్రొడ్యూస్ చేయాలో, దాని ఫలింపులోకి విత్తనం వేసుకొని ఎలా ఫ్రూయిషన్లోకి తేవాలో తెలియలా. సో నా అబ్రహాం అన్నాడు, చూడు చూడు, నేను ఎప్పుడు పరమ పవిత్ర, నువ్వు వెళ్ళమంటే వెళ్ళా, అంతేగాని నాకు అసలేం తెలియదు, దీనిలో అసలు ప్రమేయమే లేదు, నేను వెళ్ళిపోతున్నా, నీ దాసి నీ ఎదుటి ఉంది, నీ ఇష్టం వచ్చింది చేసుకున్నాడు. అబ్రహాం ఏ స్టేట్లో ఉన్నాడంటే, అబ్రహాం ఇంకా పాపంలో నిండా మునగల. ఓకే, జస్ట్ ఎంట్రీ ఇచ్చాడు అంతే. ఓకే, నేను ఇంకా దొరకలా ఇంకా హాగర్కి, కమాన్ అనుకున్నాడు. ఏమైనా చేసుకో, ఐ డోంట్ కేర్ అన్నాడు. వీడేంది ఇంత డోంట్ కేర్, నేనే నా స్ట్రగుల్ అవుతుంది అనుకున్నాడు. ఓకే అనుకుంది సరే, పక్క వచ్చేసాడు. హాగర్ అన్ని ఇబ్బందులు పెట్టింది. ఇప్పుడు శరీరాన్ని ఇబ్బంది పెడితే ఏమవుతుంది పరిస్థితి? హాగర్ పారిపోయి అషూరు దగ్గరకు అరణ్యంలోకి పారిపోతే ఉన్నారా? ఇప్పుడు నువ్వు పెద్ద తెలివితేటలతోటి శరీరంలోకి ఎంట్రీ ఇచ్చావు. ఎంట్రీ ఇవ్వగానే బిడ్డ పుట్టాడు అక్కడ. అది పాపము, బలహీనత, నీ రాంగ్ విధానం విత్తనం తీసుకుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోగానే శారాయి దాసివైన హాగరు అనింది. ఎవరు? నన్నే. ఏంట? ఎక్కడి నుండి వచ్చుచున్నావు? శరీరం పారిపోతున్నావా అనింది. నా దాసి నా యజమానురాలు నన్ను శ్రమ పెట్టినందునా అనింది. అప్పుడు దూత ప్రత్యక్షత ఇచ్చింది. హాగరు పిచ్చిదానా అనింది. ఉన్నారా? వెర్రిదానా, అసలు నీకేం తెలుసు అని. చెప్పు అంటే, నువ్వు కదా యజమానురాలు. నేను ఎట్లా యజమానురాలు, అసలు నీకు కరెక్ట్ అర్థం కాల అని చెప్పి, యెహోవా నీ మొర విని నీకు కుమారుడిని అనుగ్రహిస్తున్నాడు, అతనికి నువ్వు ఇష్మాయేల్ అని పేరు పెట్టుదా కదా. ఉండు, వీడు ఫ్లైట్ శారా దగ్గరికి. నీతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడాడు. ఓకే, నాకు కళ వచ్చింది తెలుసా, నా దర్శనం వచ్చింది. హలో, అందరు ఉన్నారా? నేను ఒకటి చెప్పుంటా. ఓకే, అమ్మా వద్దమ్మా, ఆ పెళ్ళి వద్దులే అని. అదిగా చూసావా, నాకు ఆ దేవుడు చూపించాడు. నువ్వా ప్రవక్త లేకపోతే అభినవ ప్రవక్త నేనా? మీకు అర్థమైందా? మీకు ఓపిక ఉంటే నేను ఇక్కడ ఒక బ్రహ్మాండమైన సత్యం మీకు చెప్తా. దైవజనులు కూడా ఏళ్ల తరబడి చచ్చిపోతున్నది. ఓకే, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత హాగరు శరీరాన్ని చంపేశారా లేదా వాళ్ళు ఇద్దరు సక్సెస్ఫుల్గా? దేవుడు చావనిస్తాడా? అబ్బా, ఏలు పెట్టామా, ఫుల్ మునగందే ఊరుకోడుగా. శారాయి దాసివైన హాగరు యెహోవా నీ మొర విని ఉన్నాడు. ఎవరు? మళ్ళీ చెప్పనింది. యెహోవా. మళ్ళీ చెప్పు. యెహోవానా? రాగాదా, సూగాదా, తూగాదా అంటే ఐగుప్తులో ఉన్న దేవతలు కాదు, యెహోవా. మా అయ్యగారి దగ్గర విన్న మాటలే విన్నానే, ఆయన దేవుడువేనా నువ్వు? యా అన్నాడు. నువ్వు గర్భవతి వైతివి, నువ్వు కుమారునికి అంటావు అని చెప్పాడు. చెప్తే, ఇది మా అయ్యగారికి వెళ్ళి చెప్పానంటే నేను ఫస్ట్, అది సెకండ్. అనుకుంది. యెహోవా నన్ను చూచిను, బేర్ లెహరోయ్ పేరు పెట్టేసింది. ఓకే బా, ఏమి దేవుడు నన్ను విన్నాడు. ఇప్పుడు నాదొక క్వశ్చన్. దేవుడు అబ్రహాముకి నీ గర్భవాసమున పుట్టబోతున్న వాడు నీకు వారసుడగునని చెప్పాడు కదా. మరి దేవుడు ఎందుకు వచ్చి మళ్ళీ హాగర్తో మాట్లాడి, నువ్వు ప్రార్థన నేను విన్నాను, ఇదిగో నీ కొడుకని ఇచ్చాడు? అయ్యో, నువ్వు పాపానికి విత్తనం వేస్తే ఆయన ఫలింపులోకి ఎందుకు తీసుకొని వస్తున్నాడు? వచ్చి మరి నేను యెహోవాను, దేవా నువ్వు అబ్రహామును ప్రేమిస్తే దాన్ని పుట్టుకోమనిపించవచ్చు కదా. అబ్రహామును ప్రేమిస్తున్నాను కాబట్టి కదా ఇష్మాయేల్ నుంచాను బయటికి తెస్తున్నాను. దేవుడా,
మీకు అర్థమవుతుందా? అరే నువ్వు దేవుడు కాదని ఒక్క స్టెప్ దేవుడి మీద ఆనుకోకుండా ఊరక 10,000లోకి వెళ్ళుంటావు అప్పుకి. దేవుడు దివాలా ఆలోచించుండుంటాడు. ఒకడొచ్చి రాత్రే నాకు ఒక దూత ప్రత్యక్షమై ఇదిగో ఈ 10 లక్షలు అని చెప్పింది. అబ్బా నాకేదో తెల్లగా రోజు కళ్ళ వస్తుంది కానీ ఆ దూత అనుకోలా. అబ్బా అదా 10 ఇంకేంటి వరుసగా శవరం అవుట్ మొత్తం. సో ఇప్పుడు హాగరు, మీకు నేను అనింది అర్థమైందా? ఇంకా యూ డిడ్ంట్ గెట్ ఇట్. ఇప్పుడు నేను స్పష్టంగా చెప్తా. నేను ఒకళ్ళు చెప్పుంటా, ఇదే ప్రాబ్లం. అదొద్దు. నేను ఎంతోమందికి వాళ్ళ పెళ్ళిళ్ళు వద్దని చెప్పా, ఓకేనా? ఎంతోమంది నేను వద్దన్నాయి చేసుకున్నారు, శుభ్రంగా ఉన్నారు కూడా. అర్థమవుతుందా? దే హ్యాడ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్, యూనో. దే బీన్ గోయింగ్ త్రూ వండర్ఫుల్ లైఫ్, ఎక్సలెంట్ లైఫ్. చూసి ఏంది బ్రవ్వా నేను చెప్పాక వాళ్ళు ఏదో కొలాప్స్ అయిపోవాలి కదా, అవ్వలేదేంది అని అడిగా. అయ్యో యెహోవా ఆమె మొర విని నీవు గర్భము ధరించితివి, ఇష్మాయేల్ అని పేరు పెట్టుది ఇచ్చాను రా అన్నాడు. అంటే నీ మాట మారదు, వాళ్ళైతే తప్పు చేసుకున్నారు. బట్ తింటావు, వాళ్ళకి కావాల్సిన జీవితం వాళ్ళకి ఇస్తావు, కానీ అది నీ జీవితం కాదు. వద్దు ఫారెన్ వెళ్ళకు, ఇక్కడే ఉండి బతుకు, దేవునికి లేదు. అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళ మధ్య అక్కడ అసలు అన్యాయం అయిపోతున్నారు. కొన్ని ఆత్మలు ఉన్నాయి, అక్కడికి నేను వెళ్ళి సరిపో. ఆడ గుడిసి కడితే ఓ 10 మంది 20 మంది తెలుగు వాళ్ళు వస్తారు. వాడి నగ బాగుందా వీడి నగ బాగుందా చూసుకొని అలిగి కూర్చుంటారు. అది ఇదే గొడవ తప్ప అక్కడ ఇంకేం ఉంది. నువ్వు వాళ్ళని రక్షించే లోపు నేను రక్షించుకోవాల్సి వస్తుంది అక్కడ, ఓకే? బట్ వాళ్ళకి కావాల్సిన జీవితం వాళ్ళకి దేవుడు ఇచ్చాడు. నువ్వు మొరపెట్టితివి కదా, నీకు అమెరికాలో ప్లేస్ ఇచ్చి తిని అంటాడు. వాట్ ఏ లైఫ్. బట్ నేను ఇలా హలో ప్రియ బిడ్డలారా, ఒక ప్రాఫెసీని అతిక్రమించి వెళ్ళిపోయి కూడా బతుకుతున్నాము అని అంటే అది బతుకు కాదని మీకు ఎప్పుడు తెలుస్తుంది? కానీ ఆ బతుకు కూడా దేవుడు హెల్ప్ చేస్తాడు. సో బీ కేర్ఫుల్. ఏడవాలి, మళ్ళీ దానిలోంచి బయటికి రావాలంటే నువ్వు రాలేవు. ఏడి చచ్చినా దేవుని అనుగ్రహం ఉండందే యూ కెనాట్ కమ్ అవుట్. అండ్ ఇట్ టుక్ 29 years ఫర్ అబ్రహాం. 29 ఏళ్ల రక్తపాతం ఇది, ఓకే? అబ్రహాం ఇంట్లో పీస్ ఉందా? శారా దగ్గర పీస్ ఉందా? హాగర్కి పీస్ ఉందా? అబ్బా ఇంట్లో మనోవ్యధ. అక్కడ చూస్తే దమస్కి ఎలియాజర్ బాగానే ఉన్నాడు, లోతు శుభ్రంగా వాడి భార్యతో ఉన్నాడు, అనాథ పిల్లోడు, అందరూ బాగానే ఉన్నారు. శారా మనం ముగ్గురు మాత్రం కొట్టుకొట్టావు శారా. అది పరిస్థితి. అర్థమైందా? సో వెళ్ళు నీ యజమానురాల దగ్గరికి. వెళ్ళింది, వెళ్ళగానే శారా చూసింది. మళ్ళీ వచ్చావేంది అనింది. సాష్టాంగ పడిపోయి ఈ బిడ్డ మీ ఓడే, అది మీదే, అన్నీ మీవే, నేను దసురాలను అనింది. అదే అప్పుడు ఆ శారా అనింది, చూసావా అబ్రహమా, నా ఆత్మ చేత శరీరాన్ని నలుగుగొట్టాను. దేవుడు వెనక వెసరు పెట్టాడు, నీకు అది అర్థం కాల, ఓకే? సో లేచి ఏమండి ఒక సీక్రెట్ అనింది. నీకు కూడా సీక్రెట్లు ఉంటాయా? ఉంటాయి. యెహోవా అంటే ఎవరు అనింది. మా ఓనర్ అన్నాడు అబ్రహాము. ఓ దోతొచ్చి అక్కడ శారాయి దాసి అయిన హాగరు, యెహోవా నీ మొర విని ఉన్నాడు, నీ గర్భంలో ఒక పిల్లోడున్నాడు, వాడి పేరు ఇష్మాయిల్ అన్నాడండి, మన పుట్టబోయే బిడ్డ అని. ఉన్నారా? అబ్రహాము వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు, దేవా అనుకొని నా మొర విన్నావా,
నా భార్య హారాగారు కొడుకునిచ్చావా, ఇష్మాయేలా, ఎంత మంచి పేరు, అబ్బా దేవుడు వినెను, నా 85 ఏళ్ల జీవితాన్ని నువ్వు విన్నావా, థ్యాంక్స్ ప్రభా. ఈనాడు వెనకేం జరుగుతుంది? జీవితంలో ఇట్లా వెళ్తా ఉంటారమ్మా. కానీ నీ లోపల నీకు తెలుసు నేను నిజం కాదు అని. ఒప్పుకున్నావా? ఒప్పుకోవు. నీ ఆనందం ఏందో తెలుసా? అమ్మయ్యా, నా శరీరాన్ని ఆత్మగా ఒప్పుకున్నాడు దేవా, నీకు స్తోత్రం, నీతో నాకు సమాధానం వచ్చింది. ఏ నువ్వేమారిపోయావు? ఎప్పటికి? సో అబ్రహాము తప్పిదాన్ని తప్పిదంగా చూపించడానికి దూత వచ్చి మరి మాట్లాడి తప్పిదాన్ని ఇప్పుడు పెద్దది చేస్తున్నాడు. ఓకే, సో నువ్వు వెళ్ళిన రాంగ్ ట్రాక్లో వర్ధిల్లుతున్నావు, శరీరంలో వర్ధిల్లుతున్నావు అంటే ఫూల్ అంటారు నిన్ను. ఫూల్, పేద బిగ్ ఫూల్. ఓకే, ఆకాశం అంత ఫుల్ నువ్వు. ఓకే, అరే వాడి వీడి చేతుల్లో ఓ దేవుడా, దేవుడు ఎంత ఫూల్ చేస్తున్నాడు. ఓకే, ఈ హాగరు అణిగిమణిగుంది, అసలు అణిగిమణిగి, అబ్బా ఎంత అణిగిమణిగో. నువ్వు చెప్తే నేను చేసా. హాగరు అనింది 9వ నెల లాస్ట్ రోజు డెలివరీ. అమ్మగారు, నా శరీరం ఎంత బాగా వింటుందో నా మాట. ఇలా అయితే దీనికి పుట్టబోయేవాడికి కూడా ఏ సుగుణాలుండి కుక్క విన్నట్టు వింటాడు. ఆడికి ఒక బిస్కెట్ వేయటమే అనుకుంది సారా. ఓకే, పుట్టాడు. ఓకే, ఇష్మాయేల్ అని పేరు పెట్టాడు. పెట్టిన తర్వాత సారా, అరే ఇక్కడ కూర్చో అనింది. నేను అక్కడ కూర్చుంటా అన్నాడు. వాడు ఇటు వచ్చి సరే అని మమ్మీ అన్నాడు, అటు వెళ్ళి అమ్మ అన్నాడు. రే, ఏది మమ్మీ ఏది అమ్మ? మీకు అర్థమైందా? వాడిని అడిగింది, నాన్న నేనంటే ఇష్టమా ఆమంటే ఇష్టమా? నువ్వు మమ్మీ అమ్మ అన్నాడు. శరీరం నుంచి బయటికి రానా నేను? లేదు, కన్ఫ్యూషన్, కంప్లీట్ కన్ఫ్యూషన్. అది బయటికి రాదు. చాక్లెట్ ఇస్తావు కదా నువ్వు మమ్మీ, ఓకే అన్నం పెట్టింది కాబట్టి అమ్మమ్మ. ఒప్పుకుంటారా ఎవడైనా? ఓకే, ఇద్దరు పెరిగారు. హాగర్ ఉంది, ఇష్మాయేల్ పెరిగిన తర్వాత శారాకి ఎక్కడో కొడుతుంది. అబ్రహాము, నీ దాసి నీ ఇష్టం వచ్చినట్టు చేయన్నాడు కదా. ఇప్పుడు అబ్రహాం వాడిని చూశాడు. చూడగానే అబ్రహాంకి మొదట నీ గర్భవాసమును పుట్టబోచున్నవాడు నీకు వారసుడగనని చెప్పినది తీసుకొని అటకెక్కిచ్చి అక్కడెక్కడో మూత పెట్టి గట్టిగా ముడేసింది, పక్కన ఉంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే శారాయి దర్శనం నమ్మటం మొదలుపెట్టాడు అనమాట. యెహోవా నాకు ప్రత్యక్షమై నీ మొర వినెను కాబట్టి నాకు ఇష్మాయేల్ అని పేరు పెట్టు. ఇష్మాయేల్ నా వారసుడు, నా ఇంటికి వారసుడు దబస్కేలియాజర్ కాదు, వారసుడు ఇష్మాయేల్ అని తిరుగుతున్నాడు. అర్థమైందా? అబ్రహాం అకాంప్లిష్డ్ అనుకున్నాడు. అబ్రహాం కొడుకా కాదా? అబ్రహాం గర్భవాసంలోంచే వచ్చాడా రాలేదా? బట్ దేవుడా, దేవుని గుణమా, దేవుడి లక్షణాలు ఉన్నాయా? ఏ విధంగా అది దేవుడు? అరే దేవుడు నువ్వు అడిగింది ఇచ్చినంత మాత్రాన దేవుడికి అది నీకు ఇచ్చినట్టు కాదు. ప్రభా నాకు అది పలాంది ఇచ్చాడు, కానీ దేవుడు ఈజ్ టెస్టింగ్ యు గాడ్. వాడికి నీకు దాని మీద ఇష్టం ఎందుకుంది? నేను ఇచ్చా, కానీ నేను అది కాదని నీకెందుకు తెలియదు? అది కాదని నీకెందుకు తెలీదు? దేవుడు మనకి అయినవే ఇచ్చి పరీక్షించడు, మనకి కానివి కూడా ఇచ్చి నీ నిజాయితీ తెలుసుకుంటాడు. ఓకే, సో ఆ పిల్లోడు పెద్దోడే. అయితే అబ్రహాము ప్రేమ వాళ్ళలోకి వెళ్ళిపోయింది. వాడు వాళ్ళ నాన్నను ప్రేమించడం మొదలుపెట్టాడు. ఓ అమ్మయ్య, హ్యాపీ హ్యాపీ హ్యాపీ. కానీ శారాకి ఎక్కడో ఉన్నారా? నీవు నా దాసివైన హాగరుతో పొమ్ము, నాకు కుమారుడు కలుగననింది.
ఇప్పుడు శారా పర్సనల్గా రూమ్లోకి వెళ్ళి ఏడ్చుకుంటుంది. వాళ్ళు ముగ్గురు బాగానే ఉన్నారు, నాకెవరు లేరే. టెడాంగ్ ఉన్నారా? అర్థమైందా? ఇప్పుడు శారాయి పోయి శారా ఆత్మ కుమలటం మొదలుపెట్టింది. అయ్యో, నావన్నీ ఇచ్చిన తర్వాత నేను మొత్తం లాస్ అంటే ఇదా, మొత్తం పోగొట్టుకున్నానా, నాది కాని దానికోసం ఇది ప్రేమ. అప్పుడెప్పుడో ప్రేమ అన్నానే, అబ్రహమా నీ కోసం సాక్రిఫైస్ అయ్యానన్నానే. అయ్యో, అది సాక్రిఫైస్ కాదా, అది నా ఫ్లెషా. అర్థమవుతుందా? వెళ్ళి కూర్చుంది. ఏం చేస్తే ఇష్మాయిల్ పోతాడు, ఏం చేస్తే హాగర్ పోతుంది, ఏమి చేసి అబ్రహాముని నేను తిరిగి సంపాదిస్తాను? హౌ షాల్ ఐ గెయిన్ మై స్పిరిచువాలిటీ, మై హస్బెండ్ బ్యాక్, మై స్పిరిట్ బ్యాక్? నా ఆత్మ నేను ఎట్లా సాధించుకుంటాను? అప్పగించాను కదా నా ఆత్మని శరీరానికి, పరిస్థితుల్లోకి, సోల్లోకి. ఇప్పుడు దాన్ని తీద్దాం అంటే బాధ, ఎవరికన్నా బాధ. ఏం చేద్దాం? ఏం చేయలేనంతగా అల్లుకుపోయిందన్నమాట అసలు జీవితం. ఉన్నారా? ఓకే, దేవుడు ఈ సందర్భం కోసమే ఎదురు చూచాడు. ఈ సందర్భం కోసమే దేవుడు కాచుకొని ఉన్నాడు. ఉండి బాగా అయిపోయి శారా ఇక ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. అయ్యో, నాకు నువ్వు పిల్లలు లేకుండా చేసావు, ఒకడిని పెట్టావు, వాడి కాస్త ఇది ఇష్మాయిల్, అది హాగర్కి, మరి నాకు అప్పుడు దేవుడు అన్నాడు, శారా అన్నాడు, చెప్పు ప్రభా, నువ్వు కనలేనన్నావు కదా, ఇప్పుడు కంట. గుడ్ గుడ్, ఇది ఫస్ట్ అనాలి, అంతే తేడా. ఎప్పుడు కోసం కన్నాను అనింది. అమ్మా అదే దా వచ్చేసావు, యూ గాట్ ఇట్. ముందు చాలా నొప్పులు పడ్డావు, సాక్రిఫైస్ అన్నావు. చచ్చేదేదో శారా, ఒక్కసారే చావు, అది ఆత్మకు చావు, శరీరానికి చస్తే రోజు క్షణం చంపిద్ది. ఇట్స్ బెటర్ టు డై వన్స్ ఇన్ లైఫ్. ఓకే, దేవుడికి ఒకసారి చచ్చిపో, జీవితం అంతా బ్రతుకుతావు. కానీ శరీరానికి నువ్వు బ్రతికితే దినము క్షణము చావాలి, పోదది నీలో నుండి. ఓకే, సో దేవుడు వచ్చి అబ్రహామా అన్నాడు. చిత్తం ప్రభా, ఏంటి సంగతి అన్నాడు. నాకు డౌటే అన్నాడు. కదా, నువ్వు దైవికంగా నడవట్లేదని నీకు తెలుసా? శారా కూడా తెలీదు, నాకు తెలుసు. నాకు కూడా తెలీదు, నాకు ఒక్కడికే తెలుసు అన్నాడు. కదా, మరి ఎందుకురా వాళ్ళు అంత ప్రేమ పెట్టుకున్నావు ఇష్మాయిల్లో అన్నాడు. ప్రభా, ఇష్మాయిల్ నీ సన్నిధులు బ్రతుకుగాక అన్నాడు. అదేనమ్మా, అదే వస్తున్నా. సెంటిమెంటా? ఆరహం అనుకున్నాడు. ఏమన్నంటే అది ఎక్కడ పోద్దో అని అబ్రహాం భయం. నా కదా, హలో, కష్టపడి కట్టుకున్నావు కదా, దాన్ని పోగొట్టుకుంటావా? ఎలాంటి దానిలో పోయి ఇరుక్కున్నావు. ఓకే, ఇప్పుడు దేవుడు నవ్ యు సీ, శరీరంలో కష్టం వచ్చిందా రాలేదా? ఆత్మ ఏం చేసింది? కష్టాలు పెట్టిందా పెట్టలేదా? దూత కనిపించి మరీ కష్టం ఇష్మాయిల్ని పుట్టించి పెంచి 13 ఏళ్ళు వాళ్ళతో పాటు వాళ్ళ ప్రాణాత్మ దేహాల్ని కైవసం చేసుకునేటట్టు చేసిందా లేదా? ఫుల్లీ పొసెస్డ్. అబ్రహాము శరీరం అబ్రహాములో మునిగి తేలిపోయి ఒకటైపోయారు, 1. ఇప్పుడు దేవుడు వాళ్ళు 1 అయిపోయిన తర్వాత వాళ్ళ శరీరాన్ని దేవుడు వాళ్ళకి దగ్గరగా కలిపిన తర్వాత, వద్దు నాయన, శరీరం చాలా ఘోరం, శరీరానికి నేననేవాడిని ఉండను, ఎప్పటికీ ఉండను, అలాగే శరీరం నాకు ఉండదు, నాకెవడు లేడు, అది ఎలగాలి. హలో, ఉన్నారా? ఇప్పుడు అబ్రహామా, ఐ వాంట్ టు టాక్ టు యూ, మాట్లాడాలి అన్నాడు. చిత్తం ప్రభువా,
ఏంది అబ్రహాం టోన్ మారింది అన్నాడు. తెలుసు కదా, నువ్వు వాతలు పెట్టాక సాత్వికం ఆటోమేటిక్ కదా అన్నాడు. హలో హలో, సాత్వికం అంటే నీ ఇష్టం వచ్చింది చేశారా కాదు, ఇప్పుడు చంపుతారా, ఇస్మాయిల్ని చంపటానికి ఇప్పుడు ఒప్పుకో, అది సాత్వికం. సరే నీ ఇష్టం ప్రభా అను, కమాన్ కమాన్ అను, నీ ఇష్టం చేసుకోపోవు సార్, ఇప్పుడు అను, దేవాన్ని ఎదుట ఇష్మాయేలు. అదెందుకమ్మా, బ్రతుకుగాక వదలలేకపోతున్నావా? రైట్. సో నా దేవుడు వచ్చాడు. ఇప్పుడు చూడు, శరీరం అంతా అయిపోయిందా, నా స్టెప్ 2 ఎలా చేస్తాడన్నాడు. దేవుని వాక్యము సజీవమై బలము గలదే, 2 అంచులు వాడిగల ఏ ఖడ్గం కంటే ఏంటి షార్ప్గా ఉండి ఏం చేస్తుంది, ప్రాణాత్మ కీలు మూలుగు దేహాన్ని, ఆత్మని ప్రాణాన్ని విభజించున్నంత మట్టుకు దూర్చు, హృదయం యొక్క తలంపులను శోధించుచున్నది. అది శరీరం, ఇది ఆత్మ అని చెప్తుంది. సో శారా ఏడ్చింది, దారి లేదు ప్రభువా అనింది. అబ్రహాము, దేవా నువ్వు నాలో పెట్టావన్నావు, 100% శారా రెవల్యూషన్ రైట్, నువ్వు నాలో పెట్టావు, వాడు వీడే కదా అన్నాడు. అసలు కాదన్నాడు. అదెట్టా కాదు, నువ్వు పెట్టావు కదా లోపల అన్నాడు. ఆహా, మీకు ఇక్కడ ఒక ట్విస్ట్ చెప్తా. శారా కాకుండా అబ్రహాంకి ఇంకొక 6 కొడుకులు ఉన్నారు, ఈ ఇష్మాయిల్ కాకుండా. జిమ్రాను, యోక్షాను, మెదాను, మిద్యాను, జబాకు, యెషువా, ఇట్లా కొంతమంది ఉన్నారు. ఓకే, 6 కొడుకులు మళ్ళీ ఫ్లెషేగా. సో దేవుడు పుట్టించేది ప్యూర్ ఆత్మ. 7 పిల్లలు అబ్రహాముకు పుడితే అబ్రహాము సొంత పెత్తనం తప్ప, ఒక్కడే దైవికంగా పుట్టింది. ఆ 7 వల్ల అబ్రహాముకున్న కొడుకు ఇస్సాకుకు ట్రబులే. ఆ ఆరాము ట్రబులే, మిద్యాను ట్రబులే, మదాను ట్రబులే, ప్రతి ఒక్కడు ట్రబులే. అందరు ఇస్సాకు చుట్టూ కూర్చున్నారు. అబ్రహాం పోయేవాడు పోక ఇస్సాక్ ఇచ్చిపోయాడు. 7 people, 7 enemies. చేసే తప్పు పెరిగిద్ది. ఓకే, సో దేవుడు వచ్చాడు. అబ్రహామా, ఐ లవ్ యూ, శారా నేను నిన్ను ప్రేమిస్తున్నా. బోర్రేడు చూసారా, గట్టిగా పట్టుకొని నేను ప్రేమిస్తున్నా ఇన్నాళ్ళకి, నాకు ఇంకేమొద్దు, నాకు పిల్ల వద్దు, ఏమీ వద్దు, దేవుడు అన్న దీనిలోంచి బయటికి చాలు, ఆ మాత్రం చాలు, నా వల్ల కాదు, ఈ దాసిని నేను తట్టుకోలేనయ్యా అనింది. సరా చెప్పు దేవా, నీకు సీక్రెట్ తెలుసా, చెప్పు. వాడిని వారసుడు అవ్వక్కర్లేదు, నీ గర్భవాసన పుట్టబోచున్నవాడు నీకు వారసుడు. మీ దగ్గరికి సంవత్సరం నువ్వు కంటావు. శారా ఇక్కడ ఒక బంప్ అంతే, ఆకాశం రెయిన్బో దాకింది అనుకుంది. అర్థమైందా? ఒక్కసారి దేవుడు మాట్లాడితే మీ జీవితంతో యు ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ ఫర్ ఎవర్. ఎన్నటెన్నటికి నిన్ను పాపం పట్టి ఉంచలేదు. నువ్వు ఎంత ఫ్రీ తెలుసా, నీ అంత ఫ్రీ అవ్వలేడు. ఓన్లీ ఫ్రీడమ్ నీకు మాత్రమే ఉంది. ఇప్పుడు హాగర్ ఏమైంది చెప్పు, దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాసే. గాడ్ కెన్ ఓన్లీ డూ దాట్. దేవుడు మాత్రమే దాన్ని విడగొట్టగలడు. అర్థమవుతుందా? సో దేవుడు వచ్చి అబ్రహాంతో, అబ్రహామా నీకు కుమారుడు కలుగుతాడు. అదేంది ఇష్మాయిల్, హాగర్ చెప్పింది. హాగర్ మొర నేను విన్నాను, ఇష్మాయిల్ని ఇచ్చాను. అది అవ్వక మునిపే నేను నీకేం చెప్పాను, నేను నీ గర్భవాసం నీకు పుట్టబోవాడు నీకు వారసుడగునని చెప్పాను, వాడు వీడు కాదు. అవునా? మరి నువ్వు చెప్పేవాళ్ళు ఎట్లొస్తారు? నేను చెప్పేవాళ్ళు రావటానికి, నేను నీకు ఇచ్చిన జీవితం, నేను నిన్ను పిలిచిన పిలుపు, నేను నీకు ఇచ్చిన వరము, ఇవన్నీ బయటికి రావటానికి
ఇంత శరీరం ఇంత మనసు కూడా వాడద్దు. ప్యూర్ స్పిరిట్. ఓకే, గాడ్ డజంట్ నీడ్ పవర్, గాడ్ వాంట్స్ ప్యూర్ థింగ్స్. ఓకే, ప్యూరిటీ. ఓకే, మన ఏమంతా ఏంటంటే బలవంతులం అవ్వాలని, కానీ దేవుడు ఏమంతా ఏంటంటే క్లీన్ అవ్వాలని, అవి పక్కకు తీయాలని. ఎవరైతే ఆత్మలో స్పష్టమో వాళ్ళు బలవంతులు, అంతేగాని బలంగా ఉంటే బలవంతులు ఉండదు. ఓకే, సో అబ్రహాంతో మాట్లాడు, నీకు కుమారుడు కలుగుతాడు. అబ్రహాంకి ఆ మాట చెప్తే వినడు సరిగ్గా. అందుకే దేవుడు చెప్పకుండా ఇదిగో నీ గోప్యాంగ చర్మం మందు సున్నతి చేయించుకో అని చెప్పాడు. సరే ప్రభువా అన్నాడు. తర్వాత లాస్ట్ బస్ వచ్చేటప్పటికల్లా ఏమనంటే, శారా నీకు కుమారుని కంటది. దేవా ఒక్క నిమిషం మళ్ళీ చెప్పు. శారా నీకు, వెయిట్, నా ఆత్మ నాకు కావాల్సింది ఇచ్చిద్ది. ఎప్పుడు కూడా స్లేవ్ అయ్యి ఉండబాకు. ఓకే, నేనున్నాను కదా, నేను నీకు ఇస్తా అన్నాడు దేవుడు. వావ్, నువ్వు ఇస్తావని తెలియక అద్దెకి తెచ్చుకున్నాను కదా ఆ శరీరాన్ని, ఆలోచనల్ని, మనసుని. చచ్చాను కదా దాంతో ఇన్నేళ్ళు, 29 సంవత్సరాలు, 1-2 కాదు. ఓకే, యు సీ ద థింగ్. చిత్రవద చూసారా మీరు? 29 ఏళ్ళు ఒకటితో బతికితే వాడు నువ్వు వాడు అవ్వవా? ఇప్పుడు దేవుడు వచ్చి విడగొట్టం కాడు అన్నాడు. ఓకే, శారా గర్భం. అప్పుడు అబ్రహాము నవ్వెను. 90 ఏండ్ల శారా కనునా అన్నాడు. అబ్రహామా దట్టి ఫెలో, నీకు శారాకు అర్థం కాంది ఏంటంటే, వాక్యము తనంతట తాను శరీరం ధరించుకొని వస్తుంది, దానికి శరీరాలు అవసరం లేదు. వర్డ్ కెన్ లివ్ బై ఇట్ సెల్ఫ్. దేవుడు మాట చెప్పాడంటే మాట చాలు, అది అయ్యిద్ది. అరే ఎట్లా మేము తినాలి కదా, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు దేవుడి నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తారని రాయబడింది. మేము కష్టపడాలి కదా, చేయలే. కానీ కూలి పని చేయి, మోచేతి నీళ్ళు దాగు, బాగుంటుంది. ఓకే, సో సార్ దేవుడు చెప్పాడు. చెప్పగానే వాళ్ళ హృదయం లోపలికి ఆ మాట వెళ్ళిందనమాట. ఆ మాట వెళ్ళి అబ్రహాం లోపలికి, ఇదిగో శారా నీకు కుమారుణ్ణి కంటది, ఇస్సాకు నీవు పేరు పెడతావు అన్నాడు. ఆడికి పేరు కూడా ఉందా, ఇస్సాకా? మరి వాడు నువ్వు, వాడు నేను కాదు, వాడేనా? వాడు నువ్వు, వాడు హాగరు, వాడు ఫ్లెష్, ఇట్స్ నాట్ స్పిరిట్. దేవా, అప్పుడు అబ్రహాం పోతే పోయిందిలే, ఒక కన్ను మొత్తానికి బతికాను, ఓవరాల్గా ఒక కన్నే దెబ్బతినింది అనుకున్నాడు. మరకలు అంటుతాయి, వాతలు పడతాయి, బట్ సేవ్ యువర్ సెల్ఫ్. ఓకే, రక్షణ కన్నా గొప్పవి కాదు. ఓకే, సో శారా, ప్రభువా, ఇప్పుడు శారాకు సాత్వికం తన్నుకుంటూ వచ్చేసింది. నాకు బిడ్డ కలుగుతానన్నా, థ్యాంక్స్ ప్రభువా. అబ్రహాం నేనే మోసం చేశానయ్యా, కంతిరిదానా మొన్నటిదాకా నీకు నాకు మధ్య యెహోవా న్యాయం తీర్చును, ఎన్ని మాట్లాడావు. నేనే దేవుడు మాట్లాడాక, అది మంచి మాట్లాడాక ఎంత రిపెంటెన్స్ వస్తుందో మనలో నుంచి. అసలు సుగుణాలన్నీ వస్తాయి. తప్పు నేనే చేశాను బ్రో, నేనే మొత్తం అని నేనే, కృత్యమే అంతా నువ్వే, నేను ఇస్తే, నేను చచ్చిపోతే. ఇప్పుడు శారాలోకి సాత్వికం ఎలా వచ్చింది? దేవుడు మాట్లాడా, వాక్యం వచ్చిందా, తను నీకున్నాడని నీకు తెలుసా? నీ అంత సాత్వికం ఇంకెవరికి ఉండదు. బై వర్డ్, మాట చేత నువ్వు తగ్గింపబడతావు, మాట చేత నీకు సాక్రిఫైస్ వస్తుంది, మాట చేత నువ్వు అన్నీ చేస్తావు. తగ్గించుకోవాలి. ఆ సుంకర వల్లే ఉండకూడదు. సుంకర కాదు, పరిచయం వల్లే ఉండకూడదు. నేను తగ్గించుకుంటే వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ అవుతావు తప్ప యేసు ప్రభు మాత్రం అవ్వవు. ఓకే, దేవుడికి తెలుసు నీకేసిన సిలువ నీకు సాత్వికం తెచ్చేసిందని. నిన్ను మళ్ళీ కొత్త సాత్వికాలు అడగడు.
నీ ఆర్టిఫిషియల్ సాత్వికాలు తేవద్దు దేవుడి దగ్గరికి. ఎంత కృత్రిమ స్పిరిచువాలిటీ అందరిది. పుట్టిందా ఏమన్నా దేవుళ్ళో నుండి? ఇక్కడ దాకా ఉంటుంది. రేయ్ అందావని, చెప్పండి సరేనండి, అది పల్లెం తీసుకొని వాడిని పొడిస్తే గోడ గాల్లో ఉండాలనిపిస్తుంది మనకి. అర్థమైంది? ఓకే, దేవుడు అన్నాడు, అబ్రహామా, ప్రభువా, అరే శారా పిచ్చిది శరీరం కదా, మోసపోయింది. నా కొడుకు కావాలన్న ఎమోషన్, కొడుకు లేడే అన్న బాధ తన్నిట్ట చేయించింది. నీకేమైందిరా బోడిగుండు తలకాయ, కంతిరోడివి కదా నువ్వు అని. ప్రభు, ఆత్మ అలానే ఉంటుంది కొన్నిసార్లు అన్నాడు. దానికంటే తెలీదురా ముసిలి నక్క, నువ్వు నాతో 85 ఏళ్ళు నడిచి శారాన్ని ముంచావు కదరా. తండ్రి, అది మన ఇద్దరికే తెలుసు ప్రభు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మన ఇద్దరికే తెలిసింది, శారా మీద బ్లేమ్ నెడదామని అన్నాడు. ఓకే, నాకు తెలుసురా నువ్వు, కాబట్టి శారా కాదురా నీకు కావాలి సున్నతి శరీరాన్ని చంపే అన్నాడు. సున్నతి శారాకి చేయకుండా నువ్వు చేయించుకో అన్నాడు. ఇంకొకసారి ఈ పద్ధతిలో కాదని నువ్వు తెలుసుకోవటానికి అక్కడే చేయి అన్నాడు. శరీరం చంపేశాడు. మీకు అర్థమైందా? శరీరాన్ని బతకనిస్తుంది నువ్వు. ఓకే, దేవుడు వచ్చి నీకు నాకు మధ్య కవనెంట్ ఏంటో తెలుసా? ఫిలిప్పీ తీయండి. ఓకే, verse 3. శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారం. ఓకే, సో అబ్రహాము, ప్రభువా, ఐ విల్ నెవర్ బోస్ట్ ఇన్ ఫ్లెష్. శారా, నా ఆలోచనలు భలే నడిచినాయి అని నేను అన్నట్టు అనుకోను. నా ప్రతి ఆలోచన తప్పే. శరీరంలో అతిశయించడానికి, సోల్లో అతిశయించడానికి, మనసులో అతిశయించడానికి నా అంత గొప్ప ప్లానర్, అసలు స్ట్రాటజిస్ట్ ఎవ్వడూ లేడు. కమాన్, నువ్వు ఫెయిల్ అవుతావు. దానిలో నీకు సున్నతి కావాలి. దాన్నే న్యూ థింగ్లో ఏంటంటే, కొత్త నిబంధనలో బాప్తిస్మం. చచ్చిపోవాలి నువ్వు. అబ్రహాముతో వచ్చి, అబ్రహామా, శారా జస్ట్ ఎమోషనల్, బట్ ద రియల్ కల్ప్రిట్ నువ్వు చచ్చిపోకపోతే పుట్టబోయేవాడు పుట్టడు, నువ్వు చచ్చిపో. యు హ్యావ్ టు డై టు యువర్ సోల్. నీ ప్రాణమైన ఇష్మాయిల్కి చావు నువ్వు అన్నాడు. చచ్చిపోయా. ఓకే, శారా, దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. మళ్ళీ దేవుడి దగ్గరకు అన్నాడు. నవ్వుతున్నావు, ఏడుస్తున్నావు లాంటి. వెళ్ళిపోతుందని ఒక సంతోషం, వెళ్ళకూడదన్న ఒక బాధ. అబ్రహామా, వాడు నీ వారసుడు కాడు, నీ గర్భవాసం పుట్టబోచిన వాడు అన్నని చెప్పాను కదా. ఇస్సాకు వలన అయినది నీ సంతానమనబడును. వాడు నీ సంతానం కాదు. ఆమె నాకు ప్రార్థన చేసింది, నేను ఆమెకు బిడ్డనిచ్చా. 12 మందిలో ఆ రాజులు ఆమెలో నుంచి వస్తారు. ఐ విల్ బ్లెస్ హర్. బట్ నీ జీవితం నేను నీకు ఇచ్చా. నోరు మూసుకొని స్వేచ్ఛలో పోయి బతుకన్నాడు. అర్థమవుతుందా? వాక్యము అబ్రహాము ఎవర్రా అంటే నా మాటను పుట్టించినోడు. నేను అబ్రహాముతో చెప్పా. ఇప్పుడు శారా, ఇక నువ్వు శారాయి అని పిలవద్దు. మరి దొంగ అని పిలవ నా ప్రభు. కాదు, శారా అని పిలువ అన్నాడు. ఎందుకనగా ఆమె జనాంగములకు తల్లి. ఆ మాట శారా లోపలికి వచ్చింది. రాగానే అప్పుడు శారా, ఈ చావు చచ్చే కన్నా మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా
ఒక్కసారి దేవుడి దగ్గర చేస్తాను అనుకొని ఒక్కసారి చూసుకుంది, యూట్రసే లేదే, గర్భసంచే లేదు కదా అనుకుంది. అప్పుడు ఇదే కదా క్రితం చేసిన తప్పు, నీ పేరు శారాయి కాదు, శారా, జనాంగాలకి తల్లి అన్నాడు. ఓ, ఆ వాక్యము పుట్టిస్తుంది అనమాట. ఆ వాక్యాన్ని పుట్టించేది నేను, అబ్రహాము. నీ కుమారుడు కలుగును, వాడికి ఇస్సాకు అని పేరు పెట్టు. ఓకే, మృతతుల్యుడైన ఒక్కడి నుండి లెక్కకి విస్తారమైన మంది. ఓకే, సో అబ్రహాము సందేహించిన కానీ, శారా కూడా డౌట్ పడింది కానీ, వాగ్దానమును బట్టి, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు, నీతిమంతుడని ఏం చేసి విశ్వసించి. సో నువ్వేం చేయాలా? యు డూ నథింగ్. దేవుడు నీతో మాట్లాడాడుగా తీసుకో. దట్ ఈస్ యువర్ డెత్ టు యువర్ బాడీ, టు యువర్ ఫ్లెష్. ఆయన మాట్లాడతాడు, మళ్ళీ నువ్వు ఎదురు మాట్లాడతావు దేవుడికి. అవును ప్రభు, అవును, యా 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 ఏమన్నా గర్భవాసంలో ఉండే కదా, మరి ఎట్ ఎందుకు చేస్తే కమాన్, సినిమా 29 ఏళ్ళు నడుస్తుంది. మరి నా మాట నువ్వు విన్నందుకు. ఇప్పుడు శారా, దేని వల్ల పిల్లడు పుట్టడు, నా గర్భం మృతుతులేనేమో నీవు. శారా మీదటికి సంవత్సరం కుమారుని కంటదని, నేను కంట. శారాలోకి బాస్ మళ్ళీ తిరిగి వచ్చేసాడు. నేను శారా, నువ్వు దాసి, నన్ను తిరిగి నాకు ఇచ్చాడు. అర్థమవుతుందా? ఎలా? మా ఇష్మాల్ని చూసుకోని, నా ఇస్సాకు వస్తాడు, నువ్వు చూస్తా ఉండు. నేను గెలవను అనుకున్నా, నేను ఓడిపోయాను. పిలిచినవాడు నమ్మదగినవాడు, హిల్ మేక్ యూ అన్. ఓకే, నేను గెలిపిస్తాడు. సో ఆ మాటను పట్టుకుందంతే. చూడండి, ఆ మాట వచ్చి, ఆ మాటే ఇస్సాకై పుట్టాడు. ఎవరికి? శారా. నీ ఆత్మీయత, నీ క్రిస్టియానిటీ దేవుడు మాటలో నుంచి నువ్వు తేగలవు. నీ ఆయన మాట ద్వారా నీ సోల్ని, నీ శరీరాన్ని నీలోంచి బయటికి తీసేసి నిజమైందని నీలో పుట్టిస్తాడు. ఓకే, ఒకవేళ నేను సేవ చేయాలంటే ఈ వ్యక్తి కావాలా, ఆ వ్యక్తిగా, తప్పు. నేను బిజినెస్ చేయాలంటే స్పాన్సర్గా సపోర్ట్ చేసేవాడు, పార్ట్నర్, తప్పు 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 తప్పు. నీకు దేవుడు కావాలి, దేవుడు మాట కావాలి. నీ జీవితాన్ని నడిపించుకోవడానికి నీకు ఇంకా ఏ మనిషి వద్దు, నువ్వు కూడా నీకు వద్దు. ఆయన మాట ఇట్ లివ్స్, సజీవమైంది, బలం కలిగింది, నేను బతికిస్తుంది. మీకు అందరికి అర్థమైనట్టే. ఓకే, సో రెవల్యూషన్ ఎట్నుంచి వచ్చింది? దేవుడు నిన్ను, శరీరాన్ని, ఆత్మని ఎలా విభజించాడు? త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎలా నిన్ను కన్నాడు? వాక్యం ద్వారా. ఎలా నిన్ను పుట్టించాడు? వాక్యం ద్వారా. దో యువర్ ఫ్లెష్, దాన్ని తీసి చంపేసి బాప్తిస్మం ఇచ్చి సర్కంసైజ్ చేసి, అబ్రహామా నువ్వు కొత్త, నువ్వు అబ్రాము కాదు, అబ్రాముకు పుట్టినోడు వాడు, అబ్రహాముకు పుట్టినవాడు కాదు. నువ్వు జనాంగాలకి తండ్రి. హలో, అర్థం అవుతుంది కదా? లేచి నుంచుందాం. సో దిస్ ఈజ్ కిల్లింగ్ ఫ్లెష్. శరీరాన్ని చంపటం. ఇప్పుడు శరీరాన్ని ఎలా చంపుతాం చెప్పండి? వాక్యం కావాలా, దేవుడు మాట్లాడాలా మన స్పిరిట్ తోటి. ఓకే, కోటి సమస్యలు ఉండనివ్వు. నువ్వు సమస్యను చూసి భయపడుతున్నావు, తప్పు. నువ్వు దేవుని చూసి భయపడు. ఏమి చేయగలిగిన దేవుడు నీతో ఉంటే నువ్వు వేటి మీద ఆధారపడుతున్నావు ఒక్కసారి చూడు. గాడ్ క్యాన్. దేవుడు ఒక్కడు చాలు, నీకు కావాల్సింది నీకు చేసిస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ పరిశుద్ధ నామముకు స్తోత్రాలు. ప్రభువా, మమ్మల్ని ఆత్మలో నువ్వు బ్రతికిస్తావనేదే నువ్వు మాతో చేసుకున్న నిబంధన. మా బలహీనతలను దాటి, మాకు చేతగాంది దాటి, సమస్తాన్ని దాటి నువ్వు మాకు దేవుడు అయి ఉన్నావు. నీ కృప చాలు, మా జీవితాలు కంప్లీట్. ఇక క్రియ చేయటానికి మాకేం మిగలలేదు. నీ వాక్యము చాలు, అదే శరీరధారి అయి మా మధ్య నివసిస్తుంది. కనుక తండ్రి, నీ ప్రత్యక్షత వాళ్ళని బ్రతికించినట్లు,
ఆత్మ సంబంధంగా నీ మాటకి తగ్గట్టు దాన్ని వివేచించడం వాళ్ళకి నువ్వు అనుగ్రహించమని. ఏది శరీరం, ఏది ఆత్మ, నీది కాని ప్రతిదీ వాళ్ళ లైఫ్లో నుంచి నీ మాట ద్వారా తీసివేయమని. మీరు నా సత్యమందు నిలిచిన, నీ వాక్యమందు నిలిచిన వారైతే మీరు సత్యమును గ్రహించెదరు, సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేయనన్నాం. నీ మాట సత్యం, అందులో నుంచుంటే చాలు. మాది కాంది వెళ్ళిపోతుంది, మాది అయింది వస్తుంది. ఈ విధంగా మమ్మల్ని ఆత్మీయం చేస్తున్నాం నీ కుమారుడు ద్వారా. కనుక ఆయనలో చేసినవన్నీ మావి, కొత్తగా మేము బయట చేయాల్సిన అవసరం లేదు. శరీరంలో చేసి క్రీస్తులో నువ్వు సమస్తం మాకు చేసి ముగించు. ఒకటి నీ నామమందు తండ్రి వాళ్ళ ఆత్మీయ జీవితం, వాళ్ళ కాలింగ్, వాళ్ళ గిఫ్టింగ్, వాళ్ళ టాలెంట్స్ నీ యొద్ద వాళ్ళ స్వాస్యం సమస్తం నీలో కంప్లీట్. అది వారికి నువ్వు అనుగ్రహించమని, ఆ పాతలో నడిచే గ్రేస్ ఇవ్వమని యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చోండి.